2014లో ఒక 7 దైవజనులు విజయవాడలో మరి ప్రారంభించిన ఈ ఐఎఫ్జెన్ దేవుడు 7తో ప్రారంభించిన ఐఎఫ్జెన్ 11 సంవత్సరాలు అవుతుంది. ఒక 4,500 మంది 5,000 మంది కూడుకుని ఆరాధించేటట్టుగా మరి ప్రార్థించేటట్టుగా ఆయా చోట్ల 50కి పైగా ఇంచుమించుగా 50కి పై చిలుకు అనేకమైన చోట్ల మరి ప్రార్థించేటట్టుగా ఈ ఐఎఫ్జెన్ దేవుడు ఏర్పాటు చేశాడు. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఎక్కడ ఐఎఫ్జె పెట్టినా మారుమూలల ప్రాంతాల్లో కూడా దైవజనులు రావడం, ప్రార్థించడం. ఎందుకంటే ఈరోజు మరి మినిస్ట్రీలు దైవజనులు కూడా అంత నిజమైన గిఫ్ట్ అయిన యేసయ్యను వదిలేసి గిఫ్ట్ మీద ఆధారపడిపోతున్నారు. అసలు ఒరిజినల్ గిఫ్ట్ అయిన యేసయ్యను వదిలేసి గిఫ్ట్ల మీద ఏం చేస్తున్నారంటే నేను ఏమంటానంటే, మనుషుల చేతులు తీస్తే ఏం అవసరం తీర్చబడుతుందండి బాబు, నాకు అర్థం అవుతుంది. దేవుడు ఒక్కసారి ఇలా గుప్పిడి విప్పితే సర్వజీవుల యొక్క కోరికలు తీరి తృప్తి పొందుతాయంటే, మనుషుల చేత తృప్తి మనం ఆ డైరెక్షన్ మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఆ విధానమే మార్చేసుకుంటే మన పరిచర్యే ఒక విప్లవతమైన మార్పు దేవుడు తీసుకొస్తాడు. ఆమెనని పెద్ద అనడానికి ఇష్టం లేనంటుంది ఎవరికి అర్లేదు. మీ ఇష్టం, నా ఇష్టంలోకి మీరు రావాలనే ఉంది. హల్లెలూయా. చేతులు పైకి చూద్దాం ఒకసారి. హల్లెలూయా. అది చాలా మంచి ఆలోచన ప్రియులారా. ఎందుకంటే మరి దేవుడి మీద ఆధారపడడం అనేది మంచిది. ఒకసారి కొంచెం కష్టం, ఇబ్బంది, నష్టం, బాధాకరంగా ఇరుకులుగా ఉంటుంది, కానీ ఎప్పుడు అలాగే ఉండదు. ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా ప్రారంభం అలాంటి ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా వచ్చిన వారే. కనీసం అవసరాలు ఇప్పుడు తీర్చబడతానని నమ్ముతున్నాను. దేవుడి మీద ఆధారపడితే ఇంకా దేవుడు దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, గెహాజీ పరిచర్య ఉందంటే ఎలీషా పరిచర్య. ఎలీషా పరిచర్య తన కాళ్ళ దగ్గరికే డబ్బు వచ్చినా కూడా వద్దనుకుని దేవుని పాదాల దగ్గరే ఉండిపోయాడు. బహుశా ఎలీషా కూడా ప్రేయర్లోనే ఉన్నాడు. అందుకని తన పాదాల దగ్గరికి వచ్చినా కూడా దాన్ని లెక్క చేయకూడదు, దేవుని పాదాలు, అందుకంటే గొప్ప దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. గెహాజీ పరిచర్య ఏంటంటే, డబ్బు వెనకాల పరిగెత్తి, కానుకలు వెనకాల పరిగెత్తి, గిఫ్ట్లు వెనకాల పరిగెత్తి, డైరెక్ట్గా చెప్పాలంటే లేనిపోయిన వార్తలు చెప్పాడు. ఈ రెండు విషయాల్లో వ్యత్యాసం మనకు అర్థమైతే సరిపోతాయి. హల్లెలూయా. ఈ దగ్గరికి పాదాల దగ్గరికి వచ్చినా కూడా కాదనుకున్న పరిచర్య, దేవుని పాదాల దగ్గర ఉన్న పరిచర్య. మనోడు వెళ్ళి లేనిపోయిన వార్తలు చెప్పిన పరిచర్య. ఒకవేళ ఇది బాధ అనిపిస్తే నన్ను క్షమించండి, కానీ వాస్తవం. ఆ లేనిపోయిన వార్తలు చెప్పే పరిచర్య ముందుకు వెళ్ళదు. దేవుని పాదాల దగ్గర ఉన్న పరిచర్య ఎప్పుడు కొనసాగుతుంది. కొంచెం నీరసంగా ఆమె అంటున్నారు. ఐఎఫ్జీకి ఉపవాసం ఉండి రావడం వల్ల ఏంటో మరి నాకు అర్థమవుతుంది. బాగా డల్గా ఆమె అంటున్నారు. చేతుల పైకి మంచిగా అన్నారు. అందరూ గనులైన దైవజనులు అందరూ కూడా బలంగా వాడబడుతున్నారు. మీ ముందు చెప్పేసి అంత స్థాయి, అంత గొప్ప వ్యక్తులు ఏం కాదు. మరి అదే ఫోన్ చేసి తినేస్తున్నారు అన్నారు కదా, అలాగే నన్ను కూడా ఫోన్ చేసి మరి నాకు చాలా కష్టపడతారు. నేను ఇక్కడి నుంచి మరలా నేను విజయవాడ వెళ్ళాలి, ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలి. నన్ను కూడా ఆ ప్రయత్నంలోనే ఆయన బుక్ చేసి ఇలా వచ్చాడు. అయినా భాగ్యం ఇది. మీరు నాకంటే అనుభవం కలిగిన వాళ్ళు, గొప్ప గొప్ప దైవజనులు, ఎన్నో మర్మాలు ఒక్కొక్క మాట మీద చాలా అద్భుతంగా పాస్టర్ గారు చెప్పగలుగుతున్నారు, పాస్టర్ గారు చెప్పగలుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన ప్రతిభను యూట్యూబ్లో కూడా పెడుతున్నారు, చూసి మేము కూడా బలపడుతున్నాం. మరి అలాంటి వాళ్ళకి వాక్యం అంతా తెలిసిపోయిన ఈ దినాలు ఏం చెప్పగలం చెప్పండి. హల్లెలూయా. వాక్యం అంతా తెలిసింది ఖచ్చితంగా. చాలా మటుకు వాక్యం తెలుసుకున్నారు. అయితే మరి మొత్తం మీద అమాయకుడిని నిలబెట్టారు ఈ పూట. మీరు తెలివైన వాళ్ళు, నేను అమాయకుడిని. అయితే ఏదన్నా 2 మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇలా సరే, ఒక మాట మనం చదువుకుని కొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, మీరు అసలు పెట్టగలిగిన వాక్ సూపర్ ఉంటుంది కదా, ఆ మూలం పెట్టేసి పనిచేయట్లేదా?
నేనన్నా బాక్స్ పట్టుకుని వచ్చేది. హల్లెలూయా. సరే. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. చాలా ప్రియులారా, చూడండి, మనకి తెలుసు మీరు జ్ఞానులు. ఎవరండి? ఆయన నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేస్తూ వచ్చారు. నా వైపు చూస్తూ వెళ్ళండి దయచేసి. మధ్యలో నక్షత్రాన్ని ఏం చేశారంటే వదిలేశారు. ఎంతకైనా జ్ఞానులు కదా, కొద్దిగా సొంత తెలివి, సొంత ఆలోచన, స్వచ్ఛత్వం, సొంత నడిపింపు అనేది ఉపయోగించి మధ్యలో నక్షత్రాన్ని వదిలేస్తే, నక్షత్రాన్ని వదిలితే యేసుప్రభు దొరకలేదు కానీ హేరోదు దొరికాడంటే. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా నక్షత్రాన్ని వెంబడించాలా, వచ్చేసంగా గమ్యానికి చేరుకున్నాం కదా అని. రాజు అంటే ఎక్కడ పడతాడు? రాజుగారింట్లోనే పడతాడు కదా అని నక్షత్రాన్ని వదిలేసి వారు ఏం చేశారంటే సొంత మార్గంలో వెళితే హేరోదు దగ్గరికి. మనోడికి కంగారు పుట్టుకొచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటే ఎలా ఉంటుంది? ఈ ఊర్లో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, వలసపాకలంటే ఎవరండి? సంరక్షణ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రెసిడెంట్గా పుట్టిన వారు ఎక్కడున్నారు అన్నారనుకోండి, మనకి మంచోడైతే ప్రేమగా మాట్లాడతాడు కానీ లేకపోతే కొంచెం ఇబ్బంది కదా. అయితే వాళ్ళ నక్షత్రాన్ని వదిలి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగితే ఆయన కూడా కంగారు పడ్డాడు. మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చాము ఇది అంటే, ఆ వాస్తవంగా అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని, జ్ఞానులు, వాళ్ళందరిని ఏమన్నాడంటే ఆ నక్షత్రం పుట్టిన కాలం, ఆయన పుట్టిన తేదీ, లేకపోతే ఆ నక్షత్రం వచ్చిన కాలం ఇదంతా కూడా పరిశీలించి చెప్పండి అంటే వాళ్ళు కూడా చెప్పారు, ఇలా ఉందండి అని చెప్పి. వాళ్ళకు ఒక పారాసిక గ్రంథం ఒకటి ఉందంట. మొత్తం మీద అన్నీ కూడా పరిశీలన చేసి చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు మరలా అక్కడి నుంచి వచ్చారు. వారు వదిలేసిన నక్షత్రం వారికి ఎదురైంది. మన పాటలో ఉంటారు, ఏవి మాసులో మణిగారు చాలా చక్కగా దాన్ని వివరించారు. యెరూషలేము రాజానగరిలో యేసుని వెతికిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి, యేసయ్య తార ఎప్పటి వాళ్ళే ఎదురయ్యే త్రోవలో ఎంతో ఎప్పరపడుచు విస్మయం ఉందుచు ఏగితి స్వామి కడకు. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి చెప్దాం హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి మనం ఈ విషయాన్ని గమనిస్తే మొట్టమొదటిగా ఒక చిన్న మాటనే మనం ధ్యానిద్దాం. అసలు నక్షత్రం అంటే ఎవరు? ఆ నక్షత్రం దగ్గరికి ఆ నక్షత్రం ఎందుకు నడిపించింది? నక్షత్రాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి? నక్షత్రాన్ని ఎందుకు వెంబడించాలి? నక్షత్రాన్ని వెంబడిస్తున్న మనమేమవ్వాలి? ఎక్కడికి చేరాలి అనే విషయాలు మనం ఆలోచిస్తే ఒకసారి ఒక రెండు మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 1:19-20 చెప్పండి. కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. హల్లెలూయా. పిల్లలు చూడండి, ఒక విషయాన్ని మీరు గమనించండి. నక్షత్రం అంటే ఎవరంటే దేవుని యొక్క సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే లోకం పెద్దగా మనల్ని దైవజనులుగా పెద్ద మనల్ని సన్మానించదు, లోకం పెద్దగా మనకి ఘనతనివ్వదు, లోకం పెద్దగా మనం పట్టించుకోదు. ఒకవేళ అథారిటీ ఉన్న వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి, లోకంలో ఉన్న వ్యక్తులు అందరికీ ఏదో గొప్ప వ్యక్తులకు ఇచ్చినంత సన్మానం మనకి ఇవ్వకపోవచ్చు, కానీ ఒక ధైర్యం కలిగించే ఒక మాట ఏంటంటే మనందరం చిన్న సేవకులైనా పెద్ద సేవకులైనా, 10,000 మంది సంఘం ఉన్నా, 500 మంది సంఘం ఉన్నా, 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 50 మంది ఉన్నా అండి, ఒకవేళ పెద్ద కులం నుంచి వచ్చిన సాధారణమైన వ్యక్తులుగా ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఎవరమంటే దేవుని కుడి చేతిలో నక్షత్రాలు. మీ పక్కవారి వైపు తిరిగి మీరు దేవుని కుడి చేతిలో నక్షత్రం అని చెప్పండి ఒక మాట. అసలు మొత్తం బలువే మాడిపోయిన నక్షత్రంలా చెప్తున్నారు కదా, వైర్లు ప్లెక్క తీసేసిన నక్షత్రంలాగా. మనం బయట పెట్టుకునే నక్షత్రాలు కాదండి, దేవుని కుడి చేతిలో నక్షత్రం. సంతోషంగా నవ్వుతూ చెప్పండి, మీరు దేవుని కుడి చేతిలో నక్షత్రం. కొంచెం నవ్వుతూ చెప్పండి. అంటే
మీరు నక్షత్రం అని నమ్ముతున్నారు కానీ ఎదటోళ్ళు నక్షత్రం అని ఏం చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, అంగీకరించట్లేదు. హల్లెలూయా. అలా అయితే క్రిస్మస్ ఎలా అవుతుందండి? హ్యాపీ క్రిస్మస్ అన్నట్టు పక్క వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అనే మాటలు కూడా హ్యాపీ లేదు, అది అద్భుతం. హల్లెలూయా. మరి ఇక్కడ ఏర్జలో ప్రత్యేకమైన ఆకర్షణలు, అడావిళ్ళు, హంగామా ఇవన్నీ ఎందుకు లేవంటే అసలైన ఆకర్షణ అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు మనకి. వాక్యమే ఆకర్షణ కదా, ఆయనే మన ఆకర్షణ. ఇంకా ఆయనకు మించిన ఆకర్షణ ఏమైనా ఉంటుందా? లేదండి. అసలు యేసు ప్రభు అంటే ఆయన ఒక గొప్ప దేవుడు కదా, ఆశ్చర్యకరుడు. ఆయన ఏ రీతిగా పాడినా ఎన్నో పేర్లు ఉన్నాయండి ఆయన. వాటన్నింటినీ కూడా మనం వర్ణించలేము. అన్నీ కూడా అద్భుతమైన పేరు. ప్రపంచంలో ఎవరికి కూడా మరి ఇలా అసత్యముగా పూజించబడుతూ ఆరాధించబడుతున్న వారికి ఇన్ని పేర్లు ఉండవండి. యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి పిల్ల. అర్థమవుతుందా? కాబట్టి అంత గొప్ప దేవుడైన, ఆశ్చర్యకరుడైన, ఆది సంభూతుడైన ఆయన చేతిలో నక్షత్రం అంటాడు మనం. ఆయన కుడి చేతిలో నక్షత్రం అంటాం. అంటే నేను అంటాను, ప్రకాశిస్తూ ఉంటాం. యేసన్న గారు కూడా ఒక పాట పాడుతూ రాస్తూ అద్భుతమైన రీతిలో అక్కడ ఏమంటారంటే, నీదు కుడి చేతిలో నిత్యము వెలుగు తారల. ప్రజలో మీరు ఎవరో తెలిసే ఇక్కడ ఉన్నా, మీరు అందరూ కూడా దేవుని కుడి చేతిలో నక్షత్రాలు, ప్రకాశిస్తున్న నక్షత్రాలు, ఇతరులకి త్రోవ చూపుతున్న నక్షత్రాలు, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న నక్షత్రాలు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ దేశానికి అధికారి, ప్రధానమంత్రి గారు వచ్చినా ఆయనే మిమ్మల్ని దీవించడానికి కాదు, మీరే ఆయనకి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీరు కుడి చేతులు, దేవుని కుడి చేతిలో నక్షత్రాలు అంటే ప్రకాశిస్తున్న నక్షత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ కృప బైబిల్ రాయబడినట్లుగా అహరోను ప్రతిష్ఠించబడినట్టు, అహరోను పిలువబడితే తప్ప ఈ కృప ఎవరికి వాళ్ళంతటి ఎవరికి వారే దాన్ని స్వతంత్రించుకోలేరంటే, తెచ్చుకోలేరంటే. ఎందుకు దేవుడు అని పిలిచాడు, ఎందుకు దేవుడు సేవకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడు, నాలాంటి వాడిని ఎందుకు ఎన్నుకున్నాడు, అసలు నా మీద ఎంత ప్రేమ ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినా ఆ ప్రశ్నకు మాత్రం జవాబు దొరకదు. హల్లెలూయా. ఎందుకు కోరుకున్నాడంటే తెలీదు, ఎందుకు అభిషేకించాడంటే తెలీదు, ఎందుకు దేవుడు మనల్ని అనేక మందిని పక్కన పెట్టి కోరుకున్నాడంటే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంట మనకి ఈ స్థానం ఇవ్వడానికి అనేక మందిని పక్కన పెట్టి మనకి ఈ స్థానం ఇచ్చాడంట. చోట అంటాడు, ఐగుప్తులోంచి ద్రాక్షావళిని తీసుకొచ్చి ఆయన నాటాడంట. నాటే ముందు ఎన్ని పిచ్చి మొక్కలను పీకివేశాడో తెలుసండి. పిచ్చి మొక్క అనుకుంటాం, కానీ ఆ ప్లేస్ ఖాళీ చేయడానికి, ఆ స్థలాన్ని మనకి ఇవ్వడానికి, అక్కడ మనం నిలబెట్టడానికి దేవుడు అనేక మందిని ఏం చేశాడంటే పక్కన పెట్టాడు. దైవజనులుగా మనల్ని అపాయింట్ చేయడానికి, ప్రియులారా, దైవజనులుగా మనం నిలబెట్టడానికి, ఈ కృపను మనకి ఇవ్వడానికి, ఈ భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి, ఈ ధన్యత మనకి ఇవ్వడానికి, ఈ కృప మన మీద కుమ్మరించడానికి ప్రియులారా అనేక మందిని ఏం చేశాడంటే పక్కన పెట్టాడు. మీకు విషయం తెలుసా? మీకంటే యోగ్యులు చాలాసార్లు ఖాళీగా ఉన్నారు, మీకంటే గొప్పవారు ఒక మూలన ఉన్నారు, మీకంటే బాగా ట్రైనింగ్ చేసిన వారు కూడా ఒక మూల కూర్చున్నారు, మీకంటే అనుభవం కలిగిన వారు కూడా ఒక పక్కన ఉన్నారు, మీకంటే పిల్లరా ముందు నుంచి సేవలో ఉన్న వారు కూడా పక్కన ఉన్నారు. కానీ దేవుడు మీకు అర్హత ఇచ్చి, మీ స్థాయికి మించి, పరిశుద్ధతకి మించి, ప్రార్థనకు మించి, అంటే భారానికి మించి అర్హత ఇచ్చి దేవుడు ఈ స్థాయిలో ఏం చేశాడంటే ఆమె చెప్పండి. అది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను అదే అంటున్నాను. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ గొప్పవాడని వాక్యం చెప్పట్లేదు, నాకంటే ఇక్కడ నిలబడితే నాకంటే మంచిగా మీరు వాక్యం చెప్పలేదు. నా మీద చీటీ పడింది. ఈ యోగ్యత, కృప, భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవడమే. రామేనంత అది అంటలేదు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చిన అవకాశం వారిని జాగ్రత్తగా ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన అవకాశాలన్నిటి కోసం కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇంత అవకాశం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, తెలివితేటలు ఇచ్చాను. చూడండి, ఒక ప్లాస్టిక్ బోర్లో ఓదొచ్చు, వెండి బోర్లో ఓదొచ్చు, బంగారపు బోర్లో ఓదొచ్చు. సౌండ్ కొంచెం వ్యత్యాసాలు ఉంటాయి. అంటే మనం చెప్పేటప్పుడు మన ప్రయాస అండి, దేవుడు ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన నడిపింపు, మన మోకాళ్ళ అనుభవం, దేవుడు నిలబెడుతున్న ప్రతి చోట కూడా దేవుడు ఇస్తున్న అవకాశాలు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ జీవితంలో, ఈ భూమి మీద ప్రియులారా, మనం ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలను ఎవరు సద్వినియోగం చేసుకుంటారు? చూడండి, కొంతమంది భక్తుల కోసం దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను.
ఒక తరం. ఒక యుగం అంటే 1,66,000 కోట్ల సంవత్సరాలు ఒక యుగం అంటే. యుగ యుగాలు మనం బ్రతకం, యుగ యుగాలు దేవుడు ఉంటాడు. తరం, ఒక తరం అంటే ఒక మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు అండి. 100 సంవత్సరాలు ఎవరుంటున్నారు చెప్పండి? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కీర్తనకారుడు దావీదు ఒక చోట ఏమన్నాడంటే, మా ఆయుష్ కాలాన్ని నీవు బెత్తిడంతగా మార్చేస్తాం. 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలు కూడా వెళ్ళిపోయేవారు. ఈ మధ్యకాలంలో బాగా షార్ట్గా ఉండేవారు జోసెఫ్ గారు. ఆయన 30వ తారీఖు వరకు డేట్లు ఇచ్చారంటే, డిసెంబర్ 30 తారీఖు. 30వ తారీఖు డేట్ ఇచ్చింది ఒక అబ్బాయి, నాకు తెలిసాను, ఒక తమ్ముడు, డేవిడ్ స్ట్రీమ్ అని. ఆ తమ్ముడికి ఇచ్చారు చివరి డేట్. ఆ అబ్బాయికి ఫోన్ చేసి అన్నారంట, మీ దగ్గరే క్రిస్మస్లు ముగించేస్తాం, మీ దగ్గర క్రిస్మస్లు ముగిస్తామన్న ఆ దైవజనుడు ప్రియులారా తన యాత్రను ఏం చేశారు చెప్పండి? ఎవరి జీవితం శాశ్వతం, ఎవరు గొప్పవాడు అని అనుకోవడానికి కాదు మనం ఉన్నది ప్రియులారా. నేను అనేది ఏంటంటే, అనేక మందిని పక్కన పెట్టి మనకి అవకాశం ఇచ్చారు. ఒక మాట చెప్పిన, ప్రపంచంలో ప్రియులారా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అందరూ ఆయన చేతిలో నక్షత్రాలా? చెప్పరేటండి. ఒకవేళ సేవ చేస్తున్న దైవజనులు అందరూ కూడా ఆయన చేతిలో నక్షత్రాలేనా? వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆయన చేతిలో నక్షత్రం మనమైతే, ఆయన కుడి చేతిలో నక్షత్రం అయితే, ప్రకాశిస్తున్న నక్షత్రం అయితే, దేవునికి సమీపంగా ఉన్న నక్షత్రం అయితే అంటే దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తులమైతే, ఆయన మనసు మనకు అర్థమైన వ్యక్తులమైతే ఖచ్చితంగా మనం ధన్యులు. ప్రజలో నేనంటాను, సేవలో మనందరికీ కూడా, ఇక్కడ ఉన్న మనందరికీ మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు, ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, గాడ్స్ విల్, దేవునికి చిత్తం ఏంటో మనం తెలుసుకుని అందులో జాగ్రత్తగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తే సరిపోతుంది. దేవుడు మన కోసం వేరే ఉద్దేశం కలిగి ఉన్నాడు అనుకోండి, ఇంకొక ఉద్దేశం చేసామనుకో పని అవ్వదండి. ఒక అతను అలాగే దేవుడు పిలుస్తూ ఉంటుంటే ఆటో తోలుతున్నాడంట. ఎంత పిలిచినా ఆటో తోలుతున్నాడంట. సేవ ఆటోలోకి వచ్చేసిందంట. హల్లెలూయా. సేవ ఆటోలోకి రావడం ఏంటంటే మీకు విచిత్రం అనిపించవచ్చు. ఆటో ఎదర చక్రం పేలిపోయి కాలంలోకి వెళ్ళిపోతుందంట. బైబిల్ ఎక్కడ రాలేదు అలాగా? యోన ఒక చోటకు వెళ్ళమంటే ఇంకో చోటకు వెళ్తే సేవ ఎక్కడికి వచ్చేసింది? వాళ్ళలోకి వచ్చేసింది. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పింది మనం చేయకపోతే సేవ ఇంట్లోకి వచ్చేది, సేవ కొట్టులోకి వచ్చేది, సేవ వ్యాపారంలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. వచ్చి ఏమైపోతుందంటే మొత్తం వాళ్ళలోకి వస్తే ఏమొచ్చింది? సేవ. తుఫాను వచ్చి సరుకులన్నీ మహానుభావుల వల్ల మొత్తం సరుకులన్నీ, కొన్ని సంవత్సరాలు తినాల్సిన సరుకులన్నీ కూడా సముద్రంలో పారేశాడు. ఆ చేపేమో అంటే ఏం మింగేసింది? సరుకులు మింగేసిందా? వినండి. హల్లెలూయా. ఎన్ని సరుకులు వేస్తున్నా కూడా ఏమీ తింటలేదండి. గోధుమలు వేస్తున్నా కూడా ఏమి పారవేస్తున్నా తింటలేదు. చేపకు కావాల్సిన మనిషా ఆ వస్తువులో చెప్పండి? వస్తువులే కావాలి. కానీ ఇది అనుకుంటుందంట, ఏ వేసినా ఓడ చుట్టూ తిరుగుతుందంట. దీనివల్ల తుఫాను వచ్చేస్తుంది. నా తాలూకా శాసనం ఒకటి అందులో ఉంది, నేను బుక్ చేశాను జొమాటోలో, పార్సల్ ఒకటి ఉంది, అది కిందకి వేస్తే తప్ప నేను వెళ్ళనని ఆయన వేయగానే అప్పుడు నిమ్మలించిందండి. మరి ఇంకొకటి, దీనికి గూగుల్ కూడా అవసరం ఉందండి. చేపకి మ్యాప్ అవసరం లేదు, దానికి నినివే అడ్రస్ తెలుసు, ఎక్కడ కక్కాలో తెలుసు, ఎన్ని రోజులు కడుపులో ఉంచుకోవాలో తెలుసు. దైవజనుడు కడుపులో ఉంటే ఎన్ని రోజులు భోజనం చేయకూడదో కూడా తెలుసు. హల్లెలూయా. నేను చెబుతున్నాను ప్రియులారా, మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కుడి చేతుల నక్షత్రం. రాజకీయ నాయకుల దగ్గర మనకు చోటు లేకపోయినా, ఫెలోషిప్లో చోటు లేకపోయినా, ఎక్కడ సరైన పదవులు లేకపోయినా, గ్రామంలో పెద్ద విలువ లేకపోయినా, మనం సేవ చేస్తున్న ప్రాంతాలు ఎవరు మనం పట్టించుకోకపోయినా, ఆ గ్రామంలో అంతా వ్యతిరేకత చెలరేగిపోతున్నా, మనుషులందరూ వేరుగా మారిపోయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కుడి చేతిలో నక్షత్రం. గట్టిగా చెప్పండి. ప్రకాశించే నక్షత్రం, పరిమళింపజేసే నక్షత్రం, ఇతరులకి వెలుగునిచ్చే నక్షత్రం. ఆమేన్ చెప్పండి. నేను అంటాను, ఒకవేళ ఆరిపోయారు, ఎవరైనా చల్లారిపోయారా, నీరసిల్లిపోయారా, నేను అంటాను, దేవుని ఆ నక్షత్రం దేవుని కుడి చేతిలో ఉంటేనే దానికి విలువ. పార్టీల్లో ఉంటే విలువ ఉండదు, ఎక్కడెక్కడ ఉంటే విలువ ఉండదు, ఎవరెవరి వెనకాల తిరిగితే విలువ ఉండదు. అంటే ఈ నక్షత్రం ప్రకాశించాలంటే దేవునికి అంటుపట్టుకుని ఉంటేనే, దేవునికి దగ్గరగా ఉంటేనే, అంటే దేవుడితో సహవాసం చేస్తేనే, దేవునికి దగ్గరగా ఉంటేనే నక్షత్రం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. చూడండి,
ఒక 10,000 రూపాయలు తీసుకొచ్చి ఒక స్టార్ తీసుకొచ్చి బయట కట్టాం. దానికి వైర్లు లేకపోతే, ప్లగ్లో పెట్టకపోతే, స్విచ్ చేయకపోతే, ఎన్ని వేల రూపాయల నక్షత్రమైన కరెంట్ లేకపోతే ఉపయోగం ఉండదు కదా. హల్లెలూయా. మనం ఎంత ఖరీదైన నక్షత్రాలమైనా దేవునికి అందుబాటులో ఉండకపోతే, దేవునికి దగ్గరగా ఉండకపోతే ప్రకాశించే వ్యక్తులుగా మనం ఏమో. ప్రైజ్ ది లార్డ్. సింపుల్ గా ఉపదేశ మంత్రమైన మాటలో చెబుతాను చూడండి. నక్షత్రం అంటే దైవజనుడు నక్షత్రాన్ని వెంబడించి నక్షత్రమైన యేసయ్యను చేరి మనం నక్షత్రాల్లో మారిపోవాలి. చెప్పండి ఆ మాట. నక్షత్రాన్ని వెంబడించి అంటే ఒకవేళ విశ్వాసులు ఎవరైనా ఉంటే నక్షత్రమైన దైవజనుడిని వెంబడించి, లేకపోతే నక్షత్రమైన మన ఆత్మీయ నాయకుడిని వెంబడించి, నక్షత్రమైన ఆత్మీయ తండ్రిని వెంబడించి, నక్షత్రమైన యేసయ్య దగ్గరికి వెళ్ళి నక్షత్రమైన యేసయ్యను పూజించి ఆరాధించి మనం నక్షత్రంలా మారిపోవాలి. హల్లెలూయా. అది సారాంశం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు నక్షత్రం దైవజనుడు, నక్షత్రం ఎక్కడ ఉంటుంది, నక్షత్రానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఆ నక్షత్రం ఉన్న లక్షణాలు ఏంటి, ఒకసారి ఒక 2-3 మాటలు మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రంగా లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగా ఉన్నది చెప్పింది. ఒకసారి చూడండి, నక్షత్రం ఎక్కడ ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది. అబ్రహాము చిన్న అనుమానం పడితే ఏమి చేసేమిలే, ఏమి ఇచ్చేమిలే, ఎన్నుండేమిలే, నా ఇంటి ఎలియాజరేగా నా వారసుడు, అతనేగా యాస్తంతటికి అంటే దేవుడు అబ్రహామును బయటికి తీసుకొచ్చి, బిడ్డలారా వినండి, దైవజనుడు తీసుకొచ్చి ఏమన్నా తెలుసా, ఆకాశపు నక్షత్రాలను లెక్క పెట్టుకున్నాడు. చిన్న మాట చెప్పను మీకు. ఆకాశ నక్షత్రాలు అంటే ఆత్మ సంబంధమైన సంతానం, ఇసుక రేణువులు అంటే శరీర సంబంధమైన సంతానం. అంటే ఇసుక రేణువులు అంటే ఇజ్రాయేలు జాతికి గుర్తు, ఇజ్రాయేలు జాతికి గుర్తు. ఆకాశ నక్షత్రాలు అంటే మనకే గుర్తు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంతానం ఎవరంటే అబ్రహాముకి, దేవునికి మనమేనండి. ఇసుక రేణువులు అంటే శరీర సంబంధమైన సంతానం, ఇసుక రేణువులు అంటే ఎవరంటే ఇజ్రాయేలు జాతి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నక్షత్రం ఎక్కడ ఉండాలంటే ఆకాశంలో ఉండాలి. అంటే దాని అర్థమేంటి చెప్పనా, మీరు ఆధ్యాత్మిక జీవితాలు ఉన్నతంగా ఉండాలి. చూడండి, మన దావీదును మనం చూస్తే ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉన్నతంగా ఉంటుందండి. పౌలు చాలాసార్లు దొరికిన, చంపే అవకాశాలు ఉన్నా కూడా, అనేక మంది చంపేయమని చెప్పినా కూడా, నోటి మాటను బట్టి కూడా పౌలు కోసం ఒక్కసారి ఎవరి దగ్గర మాట్లాడడం కానీ, పక్కన వారి దగ్గర మాట్లాడడం కానీ, తక్కువగా మాట్లాడడం కానీ, ఇదేమి కూడా కనబడినట్టు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ నక్షత్రం ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండాలి, అది ఆకాశంలో ఉంటుందండి. నక్షత్రం అంటే అన్నిటికంటే పైన ఉంటుంది. విమానంలో వెళితేనే ఈ కింద ఉన్నవన్నీ కూడా చాలా చిన్నగా మనకు కనబడతా ఉంటాయి కదండి. మన ఆధ్యాత్మిక జీవితం అన్నిటికంటే పైన ఉండాలి. మిగతా అన్నీ కూడా చాలా, మిగతా అన్నిటికి కూడా చాలా తక్కువ టైం ఉండాలి. మనం దేవునితో గడపడానికి, ప్రభువులా మారిపోవడానికి, బైబిల్ స్టడీ చేయడానికి, కొంత సమయాన్ని ఆయన దగ్గర గడపడానికి ఆ సమయము చాలా ఉన్నతమైన అనుభవంలో మనం ఉండాలి. చూడండి, ఆదికాండంలో కూడా మీరు ఒక మాట చూడండి. ఆదికాండం 37వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. చూడండి, అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి యొక్క కలకంటిని. 9వ వాక్యం చూడండి. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడేదని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక రకంగా చెప్పాలంటే యోసేపు ఒక నక్షత్రం లాంటివాడు. అన్నల కంటే వాళ్ళందరికంటే కూడా యోసేపు యొక్క ఆధ్యాత్మిక జీవితం చాలా ఉన్నతంగా ఉంది. కళ కన్నాడు, ముందు ఒక కళ చెప్పాడు. సూర్యచంద్ర నక్షత్రాలు కూడా తనకి సాగిలి పడుతున్నాయని చెప్పాడు. 11 నక్షత్రాలు నా ఎదుట సాగిలి పడుతున్నాయని చెప్పాడు. ఒక పనిలా నిలబడిందని చెప్పాడు. మిగతా పనులను కూడా దానికి సాష్టాంగ నమస్కారం చేస్తానని చెప్పాడు. అయితే యోసేపుకి చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం ఉంది. అన్నలు దాన్ని ఏం చేయలేకపోయారంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు. అతనున్న
ఆధ్యాత్మిక జీవితాన్ని, అతను ఉన్న లోతైన అనుభవాన్ని, అతను ఉన్న ఉన్నతమైన అనుభవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. కానీ ఒక విషయం చెప్పిన, యోసేపు ఆ కళను గుర్తుపెట్టుకున్నాడు, ఆ లోతైన అనుభవాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఇంచుమించు ఈ కళ నెరవేర్చబడడానికి 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు పట్టింది. కళ వచ్చినప్పుడే తనకి నష్టం కలిగింది, ఇబ్బంది కలిగింది, చాలా ఇబ్బందులు గుండా యోసేపు వెళ్ళాడు, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు. కానీ విషయం చెప్పిన, యోసేపు యొక్క ఆధ్యాత్మిక జీవితం గోతులో వేసేసిన యోసేపుని ప్రియులారా చెరసాలలో వేసిన పోలేదు. ఒక పానదాయకుల అధిపతికి, బక్సాగారుల అధిపతికి కళ వస్తే ఆ కళ చెబుతూ ఉంటుంటే వెంటనే ఆ కళ యొక్క భావాన్ని ఏం చేశానంటే యోసేపు తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేయలేదు, పోగొట్టలేదు. మీకు అర్థమయ్యేది ఏంటంటే చెప్పాల్సింది, మన ఆధ్యాత్మిక జీవితం అనేది అన్నిటికంటే పైన ఉండాలి, అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి. అంటే ఇంకా చెప్పాలంటే ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితం. మిగతా అన్ని తక్కువ ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలాగే నిజంగానే యోసేపుని ప్రియులారా ఆ కళ యొక్క భావం నెరవేరింది. చెప్పండి, తన ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ కూడా లోటు లేదు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు, భద్రపరుచుకున్నాడు, మంచిగా ఉంచుకున్నాడు. నిజంగానే ఆధ్యాత్మిక జీవితం బాగుంటే నిజంగానే ఆ దేశానికి ఒక అధిపతిగా, ప్రధానమంత్రిగా మారేటట్టుగా ఫరో అంటున్నాడు, ఫరోను నేనే, ఎవడైనా ఐగుప్తులో చేతినైనా కాలినైనా కదపాలంటే నీ ఆజ్ఞ లేకుండా, నిజంలో నీ ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా చేతిని కాలుని కదపడానికి వీలు లేదు. నక్షత్రం ఆకాశంలో ఉంటుంది అంటే మనం ఎప్పుడు కూడా కింద చూసేవారిగా, అంటే తక్కువ ఉండేవారిగా. నక్షత్రం పడిపోయిందనుకో దాని విలువ ఉండదు, అంటే నక్షత్రం ప్రకాశం కోల్పోయిందనుకో దాని విలువ ఉండదు. నక్షత్రం త్రోవ తప్పేస్తుంది అనుకోండి, దాని విలువ ఉండదు. నక్షత్రానికి రూట్ ఉందంట, ఆ మాట కూడా మీకు చెప్తాను పిల్ల, అర్థమవుతుంది. అంటే ఎప్పుడు కూడా దైవజనురాలు అంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనందరం కూడా ఎక్కడ ఉండాలంటే మన ఆధ్యాత్మిక స్థితి ఆకాశం అంత ఎత్తులో ఉండాలి. ఎక్కడ ఉండాలంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చాలా మంది వ్యక్తులు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారంటే దేవునితో సమయాన్ని గడిపే దగ్గర. ఎక్కడండి? దేవునితో సమయం గడిపే దగ్గర ఫెయిల్ అయిపోతాం. అది కాకుండా ఏ పనులైనా చేస్తాం, ఆ బైబిల్ స్టడీ తెల్లవారుజామున అంటే ఆ ప్రార్థన, దేవుడితో గడిపే అనుభవం. అసలు నేను ఒక విషయం చెప్పమంటారా, మినిస్ట్రీ తర్వాత అంటే ఫస్ట్ దేవుని ప్రేమించాను, ఫస్ట్ దేవుని పాదాల దగ్గర గడపాలి. ఇప్పుడు మార్త యేసు ప్రభుకి వంటలన్నీ సిద్ధపరుస్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చే వారికి ఒక మంచి ఆతిథ్యం ఇవ్వడం అనేది మంచిదా చెడ్డదా? దైవం చెప్పాడు, మార్త కరెక్టా మరి కరెక్టా? ఇద్దరు కరెక్టే. మార్తమ్మ మరియమ్మ కలిస్తేనే సువార్తమ్మ అంటే. హల్లెలూయా. మార్తమ్మ అంటే మరియలాగా పాదాల దగ్గరే ఉండిపోకూడదు, పరిచయం కూడా చేయాలి. మార్తలాగా పరిచయంలోనే ఉండిపోకూడదు, పాదాల దగ్గర కూడా. ఈ రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలన్నమాట. కాబట్టి మనం పరిచర్య చేయాలి, దేవుని పాదాల దగ్గర కూడా. ఎవరు దేవుని పాదాల దగ్గర ఉంటారో, ఎవరు దేవుని పాదాల దగ్గర గడుపుతారో, ఎవరు గంటలు గంటలు దేవునితో ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఉన్నతమైన అనుభవం ఉంటుంది. ఒక చిన్న మాట చెప్తాను, మీరు వినండి. ముందు సేవ చేసిన భక్తులు ఉన్నారు, చాలా మంది భక్తులు, మనకి ఆత్మీయ నాయకులు ఉన్న దైవజనులు, అంటే ముందు వాడబడ్డ దైవజనులు. వీళ్ళందరి యొక్క సీక్రెట్ ఏంటని అడిగితే ప్రజలతో తక్కువ, దేవునితో ఎక్కువ. మనకేమో ప్రజలతో ఎక్కువైపోయినాయి, లోక సహవాసాలు ఎక్కువైపోయినాయి, ఈ గొడవలు ఎక్కువైపోయినాయి, గందరగోళం ఎక్కువైపోయినాయి, చాటింగ్లు ఎక్కువైపోయినాయి, బ్యాగ్లో ఈ గొడవలు ఎక్కువైపోయినాయి, గిఫ్ట్లు ఎక్కువైపోయినాయి. దేవుడితో ఏమైపోయింది? దేవుడితో తక్కువైతే అది ఆటోమేటిక్గా ఫ్లేవర్ ఆటోమేటిక్గా పోతుంది. హల్లెలూయా. దేవుడు సంఘంలో మహిమ తగ్గిపోద్ది, మనలో మహిమ తగ్గిపోద్ది, మన మాటలో మహిమ తగ్గిపోద్ది, మన ఆరాధనలో మహిమ తగ్గిపోద్ది, మన ప్రార్థనలో మహిమ తగ్గిపోద్ది. హల్లెలూయా. ప్రారంభంలో చాలా జాగ్రత్తగా వస్తున్నారండి. ఎలా అంటే సౌలు చూడండి, నిన్ను దేవుడు కోరుకున్నాడంటే నేనా అన్నాడు ప్రారంభంలో. ఎంత బాగుందో సౌలు ప్రారంభం. నేనా? నా గోత్రం బెన్యామీను గోత్రం కదా, నేను అందరూ అల్పుడు కదా, నేను కీషు కుమారుడు కదా, నా ఇల్లు చాలా స్వల్పమైంది కదా అన్నాడు. బలి ఎవరు అర్పించారంటే నేనా అని మొదలుపెట్టినాడు. బలి ఎవరు అర్పించారంటే నేనే అన్న కాడికి వచ్చింది. మోషే అంట నన్ను పంపు అన్న దగ్గర నుంచి నన్ను చంపు అన్న దగ్గరికి వచ్చాడంటే, ఈయనేమో నేనా అన్నవాడు నేనే అన్న దగ్గరికి వచ్చినట్టు కూడా. నేను అంటాను, మీరు ఒకవేళ బాధ కలిగినా కూడా ఎక్కడ
మనం ఫెయిల్ అయిపోతాం, ఎక్కడ మన పరిచయం ఫెయిల్ అయిపోద్ది, ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుంది, ఎక్కడ మనలో ఉన్న మహిమ తగ్గిపోద్ది అంటే దేవునితో గడపడం దగ్గరే. అది ఫెయిల్ అయితే, బైబిల్ స్టడీ ఫెయిల్ అయితే, ప్రార్థన ఫెయిల్ అయితే, నేను అంటాను ఒకవేళ ఆ ప్రార్థన జీవితం ఆగకుండా కొనసాగాలి, ఆ ప్రార్థన జీవితం ఎప్పుడు ఫెయిల్ అయిపోకూడదు అని అంటే ఒకే ఒక విషయం చెప్పనా ప్రియుల, కొంతమంది చూడండి ఇలాంటి కోటాల్లోకి వచ్చిన కూడా పొరపాటున వాక్యం అంటే నేను ఒక మాట చెప్పనా, మన క్యారెక్టర్ని, మన బిహేవియర్ని, మన నడవడికని చుట్టూ అందరూ గమనించరా? చెప్పండి. సెల్ ఫోన్ తోటే ఉంటారు ఇలాంటి కోటలోకి వచ్చినా కూడా. చెప్పావులే మా బోర్డు తెలుసు అన్నట్టుగా. నేను అంటాను ప్రియులరా, అలాంటి మనస్తత్వం మనకు ఉంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోము. నేను నేర్పించేవాడిని, మీరు నేర్చుకునేవాడిని నేను చెప్పట్లేదు. అసలు మన విధానం ఎలా ఉంది, మన క్రమం ఎలా ఉంది, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన భయం ఎలా ఉంది. అబ్రహాం ప్రియులరా ఓ ప్రాంతానికి వెళ్తే, గెరారికి వెళ్తే అప్పుడు అడిగాడు, ఆమె శారమను చెల్లెని చెప్పాడు. అబీమెలెకు అడుగుతాడు, ఎందుకు ఇలా చెప్పావు అని అడిగితే ఒకే ఒక మాట అంటాడు అబ్రహాం. ఏమంటాడు తెలుసా? ఈ ప్రాంతంలో దేవుని భయం బొత్తిగా లేదు. ఈరోజు మీరు బాధపడినట్టే నాకు క్షమించండి, ఒక మాట చెప్పనా, చాలా మంది దైవజనులకి దేవుని భయం లేదు. మీరు ఫీల్ అయినా పర్వాలేదు, బాధపడినా పర్లేదు. విషయం ఎలా ఉందంటే రాకడ వస్తే విశ్వాసాలు వెళ్ళిపోతారే, మనం ఉండిపోతామేమో అనిపిస్తుంది. వాళ్ళకి కూడా భయం ఉంటుందండి. దేవుని సన్నిధి అనే భయం కానీ, లేకపోతే సెల్ ఫోన్ ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనే భయం కానీ, ఎక్కడ ఎలా ఉండాలనే భయం కానీ, ఒక క్రమం కానీ, ఒక ఆర్డర్ కానీ లేకుండా చాలామంది, మీరు కాదు, మీరందరూ మంచివాళ్ళు, మీరు చాలా చక్కగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు. బయట చూస్తున్న గొడవ చెప్తున్నాను, మీరందరూ చాలా అసలు ఎంత మీరు ప్రేయర్ చేయడానికి వచ్చారంటేనే దేవుని భయం కలిగి ఉన్నారు. అసలు మీరు గిఫ్ట్ల కోసం వచ్చే రకాలు కాదు, అలాంటి వాళ్ళు అయితే ఎప్పుడూ ఆగిపోదురండి. నిజమండి, మీరు వాటి కోసం వచ్చేవాళ్ళు కాదు, ప్రార్థన కోసం వచ్చారు. అయ్యగారు ఒక మాట చెప్పారు, ఏమనంటే అయ్యర్జీలకు వస్తే ప్రేయర్ నాకు చాలా ఇష్టం అవుతుంది. అయ్యగారు అన్నారు, ఈ ప్రాంతాలకు నేను ఈ అయ్యర్జీ రావాలి అని చెప్పి ఇష్టపడుతున్నానని చెప్పి. నేను అంటాను ప్రియులారా, మరి ఆధ్యాత్మిక జీవితం బాగుండాలంటే, మన ఆధ్యాత్మిక జీవితం పైన ఉండాలంటే, మనం అన్నిటికంటే పైన ఉండాలంటే దేవునితో సంబంధమే. తూర్పు నుండి అయినా పడమట నుండి అయినా అంటే ఈ వైపు నుంచి వచ్చి కూడా మనకి ఏదో ఇచ్చేస్తే మనం గొప్పవాళ్ళు అయిపోవు, ఇటు నుంచి వచ్చి కూడా ఏది ఇచ్చేస్తే గొప్పవాళ్ళు అయిపోవు. హెచ్చు అనేది, ఘనత అనేది ఎవరు ఇవ్వాలి? ఆయన ఒకరిని హెచ్చించునంట. నేనేమంటానంటే కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకుంటేనే మనం సేవ చేయగలుగుతాం. నియమం లేకుండా మనం చేయలేము. కొన్ని నియమాలు మనమే పెట్టుకో, కొన్ని ఆంక్షలు మనమే పెట్టుకోవాలి. అనేకులకు బోధించి నేను ఒకవేళ భ్రష్టుని అయిపోతానేమో తన శరీరాన్ని తను ఏం చేశాడు. చిన్న ప్రసంగికుడండి, ఆశామాసి సేవకుడండి పౌలు గారు. ఆయన రాసిన ఒక పత్రిక బట్టి కొన్ని సంవత్సరాలు ధ్యానించిన సంఘంలో చెప్పుకున్నా కూడా ఆ మాటలు అవ్వండి. ఆయన ఓన్లీ ప్రేరిసే ధ్యానించినా కూడా అట్లా వివరించడం కూడా చాలా కష్టతరం. పరిశుద్ధాత్ముడు మనకి ఏమన్నా బయలుపరిస్తే తప్ప. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. నక్షత్రం ఎక్కడ ఉండాలంటే ఆకాశంలో ఉంటుంది. అంటే మన ఆధ్యాత్మిక జీవితం